వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మకొచ్చి. సో దిస్ ఈస్ డే 4 ఇన్ బాలి. మేమైతే నుసా పెనడా ఐలాండ్ కి వెళ్తున్నాము. బాలిలో అయితే మస్ట్ విజిట్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి. అందులో నెంబర్ 1 వచ్చేసి నుసా పెనడా ఐలాండ్. సరే అక్క, మస్ట్ విజిట్ ప్లేస్ అంటున్నావు, మరి ఇంతకి ఎలా వెళ్ళాలి అంటే నార్మల్ గా బాలినే ఒక ఐలాండ్ అయితే దాని పక్కనే చిన్న ఐలాండ్ లాగా నుసా పెనడా అని ఉంటుంది. బాలి నుంచి 1.5 అవర్ జర్నీ ఉంటుంది బోట్ లో. సో దానికోసం అనేసి మేమైతే ఒక ట్రావెల్ కంపెనీతో కాంటాక్ట్ అయ్యి టూర్ బుక్ చేసుకున్నాము. అది కూడా ప్రైవేట్ టూర్ బుక్ చేసుకున్నాము. షేరింగ్ అయితే మళ్ళీ కంఫర్ట్ గా ఉంటుందో లేదో అనేసి. ఆ టూర్ ప్యాకేజ్ కూడా ఎలా అంటే మమ్మల్ని హోటల్ నుంచి డ్రాప్ ఆఫ్ పికప్ మొత్తం వాళ్ళే. అండ్ నుసా పెనడా వెళ్ళిన తర్వాత అక్కడ మాకు డ్రైవర్ గానీ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ గానీ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేసేలాగా మాట్లాడుకున్నాము. మేమైతే ఇప్పుడు హార్బర్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి బోట్ ఎక్కి మనం నుసా పెనడా వెళ్ళాలి. ఆఫీస్ చూసారా, మంచిగా బోట్ కి అది కూడా ఫిష్ షేప్ లో ఉంది. చూడ్డానికైతే చాలా బాగుండే. ఒక 1.5 అవర్ బోట్ ట్రావెల్ తర్వాత మేమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాము నుసా పెనడా ఐలాండ్ కి. సో ఇప్పుడు వెళ్ళి చూసేద్దాము అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. బికాస్ చాలా మంది చెప్పారు నుసా పెనడా ఐలాండ్ చాలా బాగుంటుంది, అక్కడ అడ్వెంచర్స్ కూడా చేయొచ్చు, వెళ్ళండి అనేసి. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ బీ. మేము హార్బర్ లో దిగేసరికి మా కోసం డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. మేమైతే టూర్ బుక్ చేసుకున్నాం అన్నాం కదా, ప్రైవేట్ టూరు. సో మా కోసం స్పెషల్ గా డ్రైవర్ అండ్ కార్ వచ్చింది. ఇన్ కేస్ మీరు షేర్డ్ బుక్ చేసుకుంటే మీతో పాటు ఇంకో కపుల్ రావడమో లేదంటే ఇంకొక గ్యాంగ్ లైక్ 4-5 మెంబర్స్ షేర్డ్ గా వెళ్ళడమో జరుగుతుంది. నాకైతే నుసా పెనడా ఐలాండ్ మొత్తం కూడా కేరళ వైబ్స్ వచ్చాయి. అది మొత్తం హిల్ ఏరియా అండ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నమాట. చాలా గ్రీనరీ తోటి నాకు బాగా కేరళ గుర్తొచ్చింది నుసా పెనడా ఐలాండ్ చూసినప్పుడు. బట్ వన్ థింగ్ నాకు నుసా పెనడా ఐలాండ్ లో నచ్చింది ఏంటంటే రోడ్ కన్స్ట్రక్షన్ అస్సలు బాగాలేదు. మొత్తం గుంతలు, ఘాట్ రోడ్లే. అలాంటి రోడ్స్ మీద దట్టు హిల్ ఏరియా డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటేనే కొంచెం భయం వేసింది. ఆయన 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంట, అక్కడ రోజు డైలీ వాళ్ళది ఇదే వర్క్. బట్ నాకు స్టిల్ భయం వేసింది. ఇన్ కేస్ మీరు ఎవరైనా బైక్ రెంట్కి తీసుకొని కార్ రెంట్కి తీసుకొని వెళ్దాము అనుకుంటే మీరు పక్కా పర్ఫెక్ట్ అనుకుంటేనే వెళ్ళండి, లేదంటే ట్రావెలర్స్ బుక్ చేసుకోండి, సేఫ్ గా వెళ్ళి రావచ్చు. సో గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసరికి ఏంజల్స్ బిల్లబాంగ్. అసలు ఈ ప్లేస్ ఏంటి, దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒకనొక టైంలో ఏంజల్స్ ఇక్కడ బాత్ చేశారు అని ఇక్కడ పీపుల్ బిలీవ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ వాటర్, అదంతా కూడా ఒక నేచురల్ పూల్ లాగా క్రియేట్ అయిందనమాట. ఇంతకుముందు టూరిస్టులకు అక్కడికి ఎలా ఉండేది కిందికి దిగడానికి, ఇప్పుడైతే లేదు. సో బిల్లబాంగ్ అనే వర్డ్ ఏంటంటే ఆస్ట్రేలియన్ వర్డ్ అంట. దానికి మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక నేచురల్ పూల్ రివర్ నుంచి క్రియేట్ అయితే దాన్ని బిల్లబాంగ్ అని అంటారు. సో అలా రెండింటిని కంబైన్ చేసి ఏంజల్స్ బిల్లబాంగ్ అని పిలుస్తున్నారు ఈ ప్లేస్ ని. ప్లేస్ అండ్ వ్యూస్ అయితే అమేజింగ్ గా ఉన్నాయి. మీరు చూసి ఎంజాయ్ చేసేయండి. సో గైస్ మనమైతే ఏంజల్స్ బిల్లబాంగ్ చూసాం కదా, అక్కడ నుంచి ఒక 10 మినిట్స్ అలా వాక్ చేస్తే మనం బ్రోకెన్ బీచ్ కి రీచ్ అవుతాము. ఇది కూడా అమేజింగ్ ఉంది చూడడానికి అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అంట ఇక్కడ ఐలాండ్ లో ఇది కూడా. సో దీని హిస్టరీ వచ్చేసి ఏంటంటే ఒక క్లిఫ్ లో ఒక పోర్షన్ బ్రేక్ అయిపోయి ఒక సైడ్ నుంచి వాటర్ ఇంకో సైడ్ కి రావడం స్టార్ట్ అయ్యాయి. అలా అలా చిన్నగా బీచ్ లాగా ఫామ్ అయిందనమాట. అందుకే దీనికి బ్రోకెన్ బీచ్ అని పెట్టారు. సో
సో గైస్ ఆఫ్టర్ బ్రోకెన్ బీచ్ మేమైతే లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత ఒక ఫేమస్ ప్లేస్ కి వెళ్తున్నాము. అసలు నుసా పెనడా ఐలాండ్ అని గుర్తుపట్టేది ఈ ప్లేస్ వల్ల. దీని పేరు వచ్చేసి కెలింకింగ్ బీచ్. అదేంటక్క ఒక పేరు వల్ల నుసా పెనడా ఐలాండ్ నే గుర్తుపట్టడం ఏంటి అని మాత్రం అనుకోకండి. మరి అంత ఫేమస్ అండి బాబు ఈ బీచ్. దీనికి ఎందుకు అంత ఫేమ్ వచ్చింది అంటే దీని వ్యూ అలా ఉంటుంది. సో డైనోసార్ హెడ్ ఒక వైపు అండ్ బాడీ అండ్ టేల్ ఒక వైపు తోని వ్యూ అయితే అద్దరిపోతుంది. నమ్మట్లేదా? అయితే మీరే చూసేయండి నేను చెప్పింది నిజమో కాదు. చూసారు కదా ఎలా అనిపించింది, నచ్చిందా? అయితే కింద కామెంట్ చేయండి. అండ్ మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కూడా ఒక ప్లేస్ సెటప్ చేశారు. నేను అవన్నీ పోస్ట్ చేస్తాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి. గైస్ అలా క్లెంకింగ్ బీచ్ చూసిన తర్వాత మేమైతే రిసార్ట్కి వచ్చేసాము అరౌండ్ 5:30 కలా. ఇది కూడా మా టూర్ వాళ్ళదే అండి. ఇక్కడ 1-2 అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. సో గైస్ మీకు ఎలా అనిపించింది నుసా పెనడా టూర్? నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై గైస్.